తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల రాఖీ చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ 3 ప్రత్యేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, శోభన్ యోగం, రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడుంది, భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది, రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక శుభముహూర్తం ఈ ఏడాది 19 ఆగస్టు 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తేదీ తెల్లవారుజామున 3 గంటల 4 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11 గంటల 55 నిమిషాలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు శుభ సమయంగా పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు అంటున్నారు. శాస్త్రాల ప్రకారం భద్రకాలం ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాక రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాతనే రాఖీ కట్టాలి. ఇక రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఉదయం 5 గంటల 53 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోష కాలం సాయంత్రం 6 గంటల 12 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాల్లో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభ, మీనరాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలా మంది నమ్ముతారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, సామరస్యానికి సంబంధించిన పండుగగా రక్షాబంధన పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు. అనంతరం సోదరుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు.